హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము డిఎస్సి సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ముఖ్యంగా మ్యారేజ్ అయిన అమ్మాయిలకు సర్టిఫికేట్ అనేది ఫాదర్ నేమ్ మీద తీసుకోవాలా లేకుంటే హస్బెండ్ నేమ్ మీద తీసుకోవాలనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం. అదేవిధంగా అంగన్వాడీ పోస్టులకు సంబంధించి విద్యా అర్హతలు ఏముండొచ్చు అనేది కూడా ఈ యొక్క వీడియోలో మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇక మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోట్స్లు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా షేర్ చేయబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీరైతే తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా కమ్యూనిటీ సర్టిఫికేట్లో మ్యారేజ్ అయిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, పెళ్ళైన అమ్మాయిలు, వారు ముఖ్యంగా ఏ సర్టిఫికేట్ తీసుకున్నా మీరు ఫాదర్ నేమ్ తోటి తీసుకున్న నష్టం లేదు మిత్రమా, హస్బెండ్ నేమ్ తోటి తీసుకున్న ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మిత్రమా. మీరు ఒకవేళ ఫాదర్ నేమ్తో సర్టిఫికేట్ ఉందనుకోండి, నో ప్రాబ్లం. అదేవిధంగా హస్బెండ్ నేమ్తో కూడా సర్టిఫికేట్ ఉన్నా నో ప్రాబ్లం. మీకు డాటర్ ఆఫ్ ఉన్న ప్రాబ్లం లేదు, వైఫ్ ఆఫ్ ఉన్న ప్రాబ్లం లేదు. ఫస్ట్ మీరైతే ఫాదర్ ఆఫ్ అంటే డాటర్ ఆఫ్ ఉండడానికి ట్రై చేయండి. డాటర్ ఆఫ్ది ఇవ్వకుంటే మీరు వైఫ్ ఆఫ్ తీసుకున్న ఇబ్బంది అయితే లేదు మిత్రమా. కమ్యూనిటీ సర్టిఫికేట్ కావచ్చు, అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మీరు వైఫ్ ఆఫ్ తీసుకున్న ప్రాబ్లం లేదు, లేకుంటే డాటర్ ఆఫ్ తీసుకున్న ఎలాంటి ఇబ్బంది లేదు. ఫస్ట్ అయితే మీరు డాటర్ ఆఫ్ కోసము ప్రయత్నం చేయండి. సో డాటర్ ఆఫ్ తోటి ఇవ్వకపోతే మీరు మీ యొక్క హస్బెండ్ నేమ్ తోటి తీసుకున్న నో ప్రాబ్లం, టెన్షన్ తీసుకోకండి. రెండోది, ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకుంటే మీ యొక్క నేటివ్ అడ్రస్ మ్యారేజ్ అయిన తర్వాత ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకున్నారనుకోండి, సో అప్పుడు మీరు ప్రశాంతంగా మీ యొక్క వైఫ్ ఆఫ్ అంటే హస్బెండ్ నేమ్ తోటి తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఆధార్ కార్డ్ చేంజ్ అయ్యింది, మీ నేటివ్ చేంజ్ అయ్యింది కాబట్టి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీ హస్బెండ్ నేమ్ తోటి తీసుకున్న ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసరికి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఓన్లీ బీసీ వారికి నాన్ క్రిమిలియర్ అడుగుతారు. నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఓన్లీ బీసీ వారికి మాత్రమే అడుగుతారు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మనకైతే నాన్ క్రిమిలియర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ వారికి, ఓసీ వారికి కూడా అవసరం లేదు. సో ఓన్లీ ఇక్కడ బీసీ వాళ్ళకి మాత్రమే నాన్ క్రిమిలియర్, 8 lakhs బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి నాన్ క్రిమిలియర్ అనేది ఇస్తారు. సో ఇది కూడా ఫస్ట్ మీరు వైఫ్ ఆఫ్ తీసుకున్న ఇబ్బంది లేదు, డాటర్ ఆఫ్ తీసుకున్న ఇబ్బంది లేదు. సో ఏ విధంగా తీసుకున్నా ఇబ్బంది అయితే లేదు మిత్రమా. సో ఫస్ట్ నేను అనేది ఏంటంటే డాటర్ ఆఫ్కి ట్రై చేయండి. డాటర్ ఆఫ్ అనేది ఇవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క నేటివ్ ప్లేస్ అనేది చేంజ్ అయింది, మీ యొక్క ఆధార్ కార్డు కూడా చేంజ్ చేశారనుకోండి. సో అప్పుడు మీ ఆధార్ కార్డు అడ్రస్ ప్రకారము ఎంఆర్ఓ ఆఫీస్లో సో మీ యొక్క ఫాదర్ నేమ్ తోటి ఇవ్వకపోవచ్చు. సో అప్పుడు మీరు మీ యొక్క హస్బెండ్ నేమ్ తోటి మీ యొక్క నేటివ్ మండల్ ఏదైతే ఉందో ఆ మండల్లో తీసుకున్న ఇబ్బంది అయితే లేదు, నో ప్రాబ్లం మిత్రమా. రైట్, ఇది ఈ మ్యారేజ్ అయిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో సర్టిఫికేట్ విషయంలో మీ వైఫ్ ఆఫ్ తీసుకున్న ఎలాంటి ఇబ్బంది లేదు, డాటర్ ఆఫ్ తీసుకున్న ఎలాంటి ఇబ్బంది లేదు. సో దీని గురించి టెన్షన్ పడకండి మిత్రమా. వెరిఫికేషన్కి సంబంధించి మిగతా సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో మన మెమోస్ కావచ్చు, బోనోఫైడ్స్ కావచ్చు, బోనోఫైడ్స్ తోటి మన యొక్క లోకల్ని కన్సిడర్ చేస్తారు. దాని తర్వాత మిగతా సర్టిఫికేట్స్ ఏవైతే ఉందో ఎస్ఎస్సి మెమో ప్రకారం మిగతా అన్నీ కన్సిడర్ చేస్తారు. ఎస్ఎస్సి మెమోతో మీ డేట్ ఆఫ్ బర్త్ అది అవన్నీ చూడడం జరుగుతుంది. సో ఇవన్నీ ఫార్మాలిటీస్కి ఏవైతే ఉందో కమ్యూనిటీ సర్టిఫికేట్ కావచ్చు, రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ మనకు వైఫ్ ఆఫ్ ఉన్న ఇబ్బంది లేదు, డాటర్ ఆఫ్ ఉన్న ఇబ్బంది లేదు, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలు ఇవే అని మనకు ఆంధ్రప్రభలో రావడం జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇవే ఉంటాయని మనం ఖచ్చితంగా చెప్పలేం, వారు ఒక అంచనా అంటే వారు అనుకొని ఊహించి రాయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిక పథకం అయినందున ఆ నిబంధనల మేరకు భర్తీ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. రైట్, టీచర్తో పాటు హెల్పర్లుగా నియమితులయ్యేవారు కనీసం ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన ఉండేది. ఈసారి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే 65 ఏళ్ళు దాటిన అంటే 65 years దాటిన వారికి వారి సేవలను వినియోగించుకోకూడదు. అంటే 65 years అయిన వారికి వారిని సేవలనే వినియోగించుకోవడం అనేది జరగదు. సో అలా 65 ఎబోవ్ ఉన్న వాళ్ళని కూడా అంగన్వాడీలా పనిచేసే వాళ్ళు ఉంటే వారిని తీసేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్, ఖాళీల్లో 50% హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే హెల్పర్లు ఆయా పోస్టులు ఉంటాయో సో వారికి టీచర్స్గా ప్రమోషన్ ఇవ్వడం అనేది, అంగన్వాడీ టీచర్స్గా ప్రమోషన్ ఇవ్వడం అనేది
జరుగుతుంది అనేది చెప్తున్నారు 50%. ఇంకా నెక్స్ట్ ఇక్కడ దీంట్లో మనకు సూపర్వైజర్ పోస్టులో కూడా 50% అనేది పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఈ అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సూపర్వైజర్గా ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. అందుకు 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి. అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస విద్యా అర్హతలు లేకపోవడంతో టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తుంది. త్వరలో విధి విధానాలు, ఖాళీల భర్తీ, పోస్టుల సంఖ్య వంటి అంశాలపై అధికారికంగా స్పష్టత అయితే రానున్నది. రైట్, ఇక్కడ మొత్తానికైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 50% అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వాళ్ళు ఫిలప్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దాదాపుగా దాంట్లో ఒక 11,000 ఖాళీలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. రైట్, దాదాపుగా అంగన్వాడీలో 11,000 ఖాళీలు ఉన్నాయి. వాటిని రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు అని మనకైతే ఈరోజు న్యూస్ వచ్చింది. దానికి సంబంధించినటువంటి విద్యా అర్హతలు అయితే ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇంతకుముందు 10th ఉండే, ఇప్పుడు ఇంటర్ తోటి ఈ యొక్క ఉద్యోగాలకైతే ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు. రైట్, ఇది ఆంధ్రప్రభలో వచ్చినటువంటి న్యూస్. ఇక మనం సర్టిఫికేట్కి సంబంధించినటువంటి మీదైతే డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటాను. రైట్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి మిత్రమా, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు కాల్ చేసినా మేము మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము కూడా. మీకు నెక్స్ట్ రాబోయే డిఎస్సికి సంబంధించినటువంటి టెట్కి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, నోట్సులు కావచ్చు, అవన్నీ పీడిఎఫ్ మెటీరియల్స్ కావచ్చు, ఇవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాము. సో మీకు కూడా కావాలి అనుకుంటే మన యొక్క కామెంట్ సెక్షన్లో ఇది ఒక వాట్సాప్ గ్రూప్గా లింక్ ఉంది మిత్రమా, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించండి మిత్రమా, మనకు నోటిఫికేషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు డాటర్ ఆఫే తీసుకోవాలి అన్ని సర్టిఫికేట్స్ అనేది లేదు. సో మీకు వైఫ్ ఆఫ్ ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు. సో నోటిఫికేషన్లో ఖచ్చితంగా డాటర్ ఆఫ్ ఉండాలి అంటే అమ్మాయిలు ఖచ్చితంగా మ్యారేజ్ అయిన అమ్మాయిలు వైఫ్ ఆఫ్ కాదు డాటర్ ఆఫ్ ఉండాలని ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో మీ సర్టిఫికేట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూస్తారు. మీ లోకల్ కన్సిడర్ 1 to 7th బోనోఫైడ్ చూస్తారు. సో అలాంటివి వాటిని కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో చిన్న ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు, ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, ఒక లెటర్ ఎక్స్ట్రా రావడం, ఒక లెటర్ తక్కువగా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామందికి ఉండొచ్చు. సో దాని గురించి ఎక్కువ టెన్షన్ పడకండి. రెండో విషయం ఏంటంటే కొందరికి సర్నేమ్లో ఎస్ తోటి స్టార్ట్ అయ్యి కొన్ని సర్టిఫికేట్లో పూర్తి సర్నేమ్ ఉంటుంది, కొన్ని దాంట్లో ఓన్లీ ఇనిషియల్ మాత్రమే ఉంటుంది. సో అలాంటి వాటితోటి టెన్షన్ పడకండి మిత్రమా, ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. రెండో విషయం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ విషయంలో అయితే కరెక్ట్ చూసుకోండి. 10th మెమోలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ని మీ యొక్క బోనోఫైడ్లో ఉండే విధంగా చూసుకోండి. నెక్స్ట్ బోనోఫైడ్లో అకాడమిక్ ఇయర్స్ అనేటివి సెట్ అవుతున్నాయా లేదా అని చూసుకోండి. ఒకవేళ సెట్ కాకుండా ఎక్కడన్నా గ్యాప్ ఏమన్నా ఉంటే దాని గ్యాప్ సర్టిఫికేట్ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. బోనోఫైడ్కి సంబంధించిన అప్డేట్ విషయం గురించి చెప్తున్నాను. రైట్, ఇక బోనోఫైడ్లో కొందరికి ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి రికగ్నైజ్ నెంబర్ లేదు అంటున్నారు. సో మీరు ఆ యొక్క స్కూల్కి సంబంధించి రికగ్నైజ్ నెంబర్ తెలుసుకొని లేకుంటే ఆ బోనోఫైడ్ ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి తీసుకొని ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ బోనోఫైడ్ లేకుండా ఇప్పుడు స్కూల్ క్లోజ్ అయితే సో ఆ స్కూల్ ఎవరైతే నడిపారో వారిని అడ్రస్ తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోనోఫైడ్ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీరు డిఎస్సి అప్లికేషన్లో మెన్షన్ చేసిన దాన్ని బట్టి సో మనము సర్టిఫికేట్స్ అనేటివి మెన్షన్ అంటే అక్కడ వెరిఫికేషన్ రోజు వారికి చూపించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్గా కాన్వకేషన్ విషయానికి వచ్చేసరికి డిగ్రీ వాళ్ళకి ఇది ఓన్లీ ఎస్ఏ వాళ్ళకి మాత్రమే కాన్వకేషన్కి సంబంధించిన సమాచారము. సో కాన్వకేషన్ అనేది డిగ్రీ అండ్ బీఎడ్కి సంబంధించి, పీజీ ఉంటే లాంగ్వేజ్ పండిట్లకు పీజీకి సంబంధించిన కాన్వకేషన్. సో 2018-19లో వెరిఫికేషన్ అప్పుడైతే ఈ కాన్వకేషన్ అయితే అడగలేదు. సో ఇంకో విషయం ఏంటంటే ఈ హెచ్పిటికి సంబంధించినటువంటి కేసెస్ ఉండడం వల్ల వీరి యొక్క వెరిఫికేషన్ అనేది టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఉండే, అప్పుడు టీజీపీఎస్సీ కార్యాలయంలో ఉండే. సో ఈ టీజీపీఎస్సీ కార్యాలయంలో వెరిఫికేషన్ చేసిన వారికి కాన్వకేషన్ అడగడం అనేది జరిగింది. కానీ కామన్గా అందరితో పాటు వెరిఫికేషన్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు, అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ తెలుగు మిత్రులకు మాత్రము ఈ కాన్వకేషన్ అనేది మాత్రం అడగలేదు. ప్రొవిజనల్ అండ్ మార్క్స్ మెమో అడగడం అనేది జరిగింది. మన దగ్గర ప్రొవిజనల్ ఉంటుంది, మార్క్స్ మెమో ఉంటుంది, అవి చూపించవచ్చు. ఒకవేళ రేపు ఫ్యూచర్లో మరి అడుగుతారా అంటే మీకు టైం ఉంది కాబట్టి మన యొక్క కాన్వకేషన్ కోసం అప్లై చేసుకుని ఉంటే తప్పు లేదు మిత్రమా. మనకు అది ఉంటే బెటరే కాబట్టి గురుకులాలకు కూడా అడుగుతున్నారు కాబట్టి మీరు తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాన్వకేషన్ అప్లై చేసుకొని ఉంటే బెటర్ కదా. ఒకవేళ ఫ్యూచర్ నెక్స్ట్ రాబోయే వెరిఫికేషన్ వాళ్ళు యాడ్ చేస్తే చేయొచ్చు. గతంలో అడగలేదు, ఫ్యూచర్లో అడగలేరు అని కూడా చెప్పలేం కదా. కాబట్టి ఆ కాన్వకేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లై చేసుకుని అయితే ఉండండి మిత్రమా. మీ యొక్క సంబంధిత యూనివర్సిటీలో ఏదైతే ఉందో
ఆ బీఎడ్కి సంబంధించిన కాన్వకేషన్, డిగ్రీకి సంబంధించిన కాన్వకేషన్, అదేవిధంగా లాంగ్వేజ్ పండితులు ఎవరైనా పీజీ కూడా అవసరం ఉంది ఎంఏకి సంబంధించి అయితే సో దానికి సంబంధించిన కాన్వకేషన్కి అప్లై చేసుకుని అయితే ఉండండి మిత్రమా. రైట్, ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మిత్రమా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.